మంచిది. మరి మీ అందరి కోసం భోజనాలు రెడీగా ఉన్నాయి. రెడీగా ఉందా? ఓకే. మరి వింటారా, తింటారా? రొటీన్గా నేను ఎప్పుడు చెప్పేటువంటి ఒక డైలాగ్ ఇది. ఎందుకంటే సమయం చాలా మించిపోతుంది. ఇది వినే టైం కాదు, తినే టైం. ఈ చెల్లి బేగ వదిలేండి అని తింటాం అన్నట్టుగా ఉంది. రైట్. ఇంతకు వింటారా, తింటారా? తిని వచ్చి వింటారా, విని వెళ్ళి తింటారా? సరిగ్గా విని చెప్పాలి. విని వచ్చి వింటారా? అర్థం కాలేదు. ఒడియాలో చెప్పాలా? అప్పుడు మన ఖైలాపురే సునివే నా సున్లాపురే ఖాయివే. ఫాస్ట్ మా कौन कहते है कि अच्छा వెరీ గుడ్ రైట్. ఓకే, విందాం. అయితే ఈరోజు చర్చ్ ఓపెనింగ్ కాబట్టి చర్చ్ అంటే ఏమిటి, లేక సంఘం అంటే ఏమిటి, కొద్దిసేపు విన్న తర్వాత క్రిస్మస్ అంటే ఏమిటి, రెండు అంశాలు కొద్దిసేపు మాత్రం ఉంటుంది. రాత్రికి ప్రార్థన ఉంటుందండి. రాత్రి కూడిక ఉంటుందా పాస్టర్ గారు? రాత్రి కూడిక ఉంటుందా? సరే, ఒకవేళ ఉంటే మరలా కలుసుకుందాము. కానీ ఇప్పుడు రెండు అంశాలు కొద్దిసేపు, ఎక్కువసేపు లేదు. మరి సమయం చాలా ఎక్కువైంది. కొద్దిమందికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయేమో. ఏంటండి? రైట్. చలికాలం కాబట్టి మన భోజనం కూడా చేయాలి కదా, లేకపోతే ఇంత కష్టపడి వండిన వంట చల్లబడిపోతే తినలేం. అందుకు కొద్దిమంది అంటుంటారు ఏదైనా వేడిగా ఉన్నప్పుడే అది మీరు చెప్పేశారు. ప్రైజ్ ది లార్డ్. రైట్, మంచిది ప్రియులారా. మరి ఈరోజు కొద్దిసేపు మందిరం అంటే ఏమిటి, దేనిని మందిరం అని అంటాం? టెంపుల్ ఇంగ్లీష్లో అంటారు, మందిరో ఒడియా భాషలో అంటారు, మందిర్ అని హిందీలో అంటారు. ఎందుకు ఇది అవసరం? మందిరం అంటే అసలు ఏమిటి? క్రైస్తవ మందిరం అంటే ఏమిటి అసలు? అన్యజనులకు గుళ్ళు ఉన్నాయి, అన్యజనులకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్యజనులు అయినటువంటి వారికి వారు పూజలు, నోములు, లేక వారు చేసేటువంటి యజ్ఞాలు అలాంటివి చేసుకునేటువంటి స్థలాలు ఉన్నాయి. మరి క్రైస్తవులకంటూ ఏదైనా ఉందా చెప్పాలి అనుకుంటే చర్చ్ అని ఇంగ్లీష్లో అంటారు కదా, లేక టెంపుల్ అని ఇంగ్లీష్లో అంటారు, టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అని అంటారు. ఏమిటండి అది? మనం అనుకుంటున్నాం చర్చ్ అంటే ఈ 4 గోడలే అని. ఏమా, చర్చ్ అంటే 4 గోడలు కదా. తూర్పు వైపు ఒక గోడ, పడమటి వైపు ఒక గోడ, ఉత్తరం వైపు ఒక గోడ, పడమటి అంటే దక్షిణ వైపు మరొక గోడ. ఈ 4 గోడల మధ్యలో ఉండేటువంటిదే ఇదే సంఘము, లేకపోతే ఇదే చర్చి, ఇదే మందిరము అని అనుకుంటుంటాం. జాగ్రత్త వినండి. ఈ యొక్క మందిరము కట్టడం జరిగింది కదా, ఈ కట్టడం యొక్క నాణ్యత ఎంత? ఈ కట్టడం ఎన్ని రోజుల వరకు నిలబడగలదు? ఇక్కడ తాత్మేస్తులు కూడా కొద్దిమంది ఉన్నారు. చెప్పండి, సమాధానం చెప్పండి. ఈ యొక్క మందిరం యొక్క కట్టడం జరిగింది కాబట్టి ఈ మందిరం ఎన్ని రోజుల వరకు ఉంటుంది, లేక ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల వరకు ఇది మన్నిక రాగలదు? చెప్పండి, సేవకులని చెప్పండి ఎవరైనా. అయ్యా, ఈ మందిరానికి వ్యాలిడిటీ ఎంత? ఒకసారి చెప్తున్నారు 15 సంవత్సరాల వరకు మాత్రమే ఈ మందిరము నిలబడుతుందో, తర్వాత కూలిపోతుందో పడిపోతుందో అనుకుంటున్నారు ఒక ఆయన. మీరు చెప్పండి, స్థానికులు చెప్పండి, ఎన్నాళ్ళు చెప్పండి, స్థానిక సంఘస్థులు చెప్పండి. ఈ మందిరానికి మన్నిక ఎంతకాలం రావచ్చు? ఐడియా లేదా? ఉన్నాను సార్, గుర్తొస్తాయి చెప్తా ఉన్నట్టుకున్నారు మీరు. లేదా రేపటికి ఫోన్ చేసి చెప్తా ఉంటే మీరు వెళ్ళిపోండి అంటున్నారు కొద్దిమంది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్తారా? భలేగా ఉంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, మెసేజ్ పెట్టేస్తాం అన్నట్టుగా ఉన్నారు కొద్దిమంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త వినండి ప్రియులారా. ఇది సుమారుగా బాగా మన్నికొస్తే ఒక 50 సంవత్సరాల వరకైనా రావచ్చు.
30 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ కట్టడం సరిగ్గా ఉండగలదేమో, కానీ యుగ యుగాలు తరతరాలు వరకు నిలకడగా ఉండేటువంటి ఒక మందిరం అంటూ ఉంది. ఇదైతే మనుషుల చేత కట్టబడిన కట్టడం, కానీ దేవుని చేత కట్టబడిన మరొక కట్టడం ఉంది. దేవునికి స్తోత్రం. ఇదిగోండి, మేము కట్టిన ఈ కట్టడం భూకంపం వస్తే కూలి పడిపోద్దేమో, లేకపోతే పైన ఏదో ఒక రాయి పడితే చిల్లు పడుద్దేమో, ఏమండి, లేదా భూమి బీటలు వారినప్పుడు గోడలు పగిలిపోతాయేమో, ఇది కిందికి వెళ్ళిపోతుందేమో, కానీ చేతి సహాయం లేకయే, ఎటువంటి నిర్జీవ పదార్థాలు లేకయే కట్టినటువంటి మరొక మందిరం కూడా ఉంది. ఆ మందిరం కోసం కొద్దిసేపు నేను చెప్పాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే దేవుని ఆరాధించడానికి బలిపీఠాలు కట్టబడ్డారు. అప్పుడు మొట్టమొదటి కాలంలో మరి అబ్రాహాము గారు బలిపీఠమును కట్టి దేవునికి ఆరాధించారు. అటు తర్వాత బలిపీఠం నుంచి ఇంకా గుడారం వైపుకు రావడం జరిగింది. గుడారం నుంచి దేవుని మందిరం వరకు వెళ్ళారు. సొలొమోను గారు కట్టినటువంటి మందిరం కోసం మీకు తెలుసు. అటు తర్వాత సమాజ మందిరం, యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత సమాజ మందిరము నుంచి జీవము కలిగిన దేవుని మందిరం కట్టబడ్డాది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అటు తర్వాత ఆత్మీయమైన మందిరము, దేవునికి స్తోత్రం, ఆత్మ సంబంధమైన మందిరము. ఈ మందిరం విరిగి పడిపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన మందిరము శాశ్వత కాలం ఉంటుంది. నీ ఉండేంత కాలం వరకు ఉంటుంది. భూకంపం వస్తే ఈ కట్టడం విరిగి పడిపోవచ్చు, కానీ భూకంపం వచ్చిన నువ్వు బతికి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఆ మందిరం ఏమిటో చూద్దాం ఒకసారి. రండి, దేవునికి వాక్యం నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక స్థలానికి పరిమితిగా ప్రార్థన వినేటువంటి వాడు. మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తేనే పనులు జరిగేటివి. కానీ కొత్త నిబంధన ప్రకారంగా మనం ఎక్కడ నుండి అయినా ప్రార్థించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో అయితే మీరు మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రార్థించాలంటే మీ తరపున యాజకుడు మాత్రమే ప్రార్థించేవాడు. నీకేదైనా అవసరత ఉంటే నువ్వు వెళ్ళి యాజకునికి చెప్తే యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళి నీ పేరట దేవునికి అడిగి నీవు ఇచ్చినటువంటి అర్పణములు అర్పించి తిరిగి వచ్చేటువంటి వాడు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు డైరెక్ట్గా ప్రభువును ప్రార్థించవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి పాస్టర్ గారికి బతిమలు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. మన బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన అవసరత కోరుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మన యథార్థంగా డైరెక్ట్గా యథావిధిగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వచ్చింది కదా, నెంబర్ తెలిస్తే చాలు మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అలాగన్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. కీర్తనలు 91:15 మీరు చదివితే అక్కడ అన్నాడు, నన్ను మొర్రబెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎక్కడి నుండి? మీ ఇంటి లోపల నుండి అయినా, కొండ మీద నుండి అయినా, మీరు నదిలోకి వెళ్ళైనా, గడ్డలోకి వెళ్ళి అయినా, ప్రయాణం చేస్తూ అయినా, ఆపదలో ఉన్నప్పుడు, విపత్తులో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కీడు జరుగుతున్నప్పుడు, ఎలాంటి పరిస్థితులైనా. నిన్నటి దినం మా ఇంట్లో పెద్ద నాగుపాము వచ్చింది, చాలా పొడవైనటువంటిది. ఏమండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయమన్నాను నేను. ప్రార్థన చేయమంటే రాత్రి నేను కూడా వెళ్ళాను. ఇంటికి చూసేసరికి ఆ పాము లేదు, ఎటు వెళ్ళిందో తెలీదు. చాలా పెద్ద పాము, పొడవైనటువంటిది. చూస్తే గజగజ వణికిపోయారు అందరూ. వీధులు వచ్చారు, చూశారు, కానీ దొరకలేదు. ఏమైంది? ప్రార్థన ద్వారా అది ఎటు వెళ్ళిపోయింది తెలియదు. అలాంటి ఆపద కాలంలో మనం దేవునికి ప్రార్థన చేయాలి. మరలా పాస్టర్ గారు నీకు ఆపద వచ్చింది, పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా మీరు నా కోసం ప్రార్థన చేయండి అని ఆయన ప్రార్థించేంత వరకు లేట్ అయితే నీకు నష్టాలు జరుగుద్ది. కాబట్టి నువ్వు డైరెక్ట్గా ప్రభువుని ప్రార్థించేటువంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పటి నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే కల్వరి శిలువలో చనిపోయారో ఆయన ఆత్మను అప్పగించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయిందట. అనగా ఆ యొక్క లోపల ఉన్నటువంటి దేవుని సన్నిధి బయటికి వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. అనగా దేవుడు ఇప్పుడు ముసుగులో లేడు, దేవుడు ముసుగు బయట వచ్చేసాడు. బలిపీఠంలో లేడు దేవుడు, ఇప్పుడు హృదయమైన బలిపీఠానికి వచ్చేసాడు. కాబట్టి మనం కట్టుకున్న మందిరంలో భోజనానికి కూర్చోవచ్చు. ఏమంటే ఇది మందిరం అనుకుంటున్నాం కదా, ఇక్కడ కూర్చొని భోజనాలు చేయవచ్చు,
కొద్దిమంది చెల్లెలు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు డాన్సులు వేయచ్చు. ఏమంటే అప్పుడప్పుడు కారిపోతుందని అయ్యగారులు బైక్ కూడా తీసుకొచ్చి ఒక మూలలో పెట్టేయచ్చు. ఇంకా కొద్దిమంది విచిత్రం ఏంటంటే ఈ చర్చి లోపల పడకలు కూడా వేసేస్తుంటారు, పడుకుంటారు కూడా దుప్పట్లు కప్పుకొని. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని ప్రాంతంలో భార్య భర్తలు కూడా పడుకొని పోతుంటారు. మీకు అర్థమవుతుందా? ఈ మందిరాలు అలాంటి పనులు చేస్తారేమో కానీ దేవుడు కట్టుకున్న మందిరములో ఎవడు ఏవి చేయలేడు. దేవునికి స్తోత్రం. మరలా చెప్తానండి, ఈ మందిరము పడిపోతే పడిపోవచ్చు కానీ దేవుడు కట్టిన మందిరం ఉంది చూసారా, అది ఎన్నటికీ పడదు. అది నీవు పడగొడితేనే తప్ప, నీవు కోరి కోరి విరగొడితేనే తప్ప అది ఎప్పుడు కూడా పాడవదు. ఎప్పుడు పాడవనది, శాశ్వత కాలం ఉండేటిది, దేవుని దగ్గర చేరేటువంటి మందిరం ఏదైనా ఉంది అంటే ఆ మందిరం నీవే. దేవునికి స్తోత్రం. రండి చూద్దాం దేవునికి వాక్యముల నుంచి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. స్త్రీలైనా పురుషులైనా అమ్మగారులైనా అయ్యగారులైనా స్పష్టంగా చదవండి. ఇసాక్ పాస్టర్ గారు చదవాల్సింది కోరుచున్నాను. ఆగండి ఆగండి ఆగండి, ఇదేంటండి ఆలయం అంటే ఇదే కదా, మీరు ఆలయం ఉన్నారని చెప్తున్నాడేంటి దేవుడు? ఏమా ఈ మాట వినగా ఎప్పుడైనా అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమైపోయిందా? ఏమైంది? అర్థమైందా వ్యర్థమైందా? ఏమైంది? అర్థమైంది. సరే వినండి, ఇక్కడ అంటున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని. కామెంట్ చేయడం, ఇక్కడ మీరే దేవుని ఆలయం అట్ట. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకు ఒక పాట గతంలో మనం విన్నాం. ప్రారంభములో యేసుక్రీస్తును నమ్ముకొని పరిచయకు వచ్చిన ప్రారంభములో ఒక పాట వినేటి వాళ్ళమి. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు అనేటువంటి పాట పాడేటువంటి వారం మన కదా. అనగా ఈ గుడి గోడల్లో దేవుడు లేడు కానీ గుండె గుడిలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆలయంలో కొద్దిమంది గీతలు గీసేవచ్చు, కొద్దిమంది బురద మెత్తవచ్చు, ఇంకా కొద్దిమంది రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయొచ్చేమో కానీ హృదయం అనే మందిరములో నీ ప్రమేయం లేకుండా అక్కడ మచ్చ, డాగు, మడత, కల్మసం, కుతంత్రం ఏది రాదు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ఈ మందిరంలో కిటికీలు గుండా, తలుపులు గుండా, పెంకులు గుండా, ఇలాగా రేకులు గుండా పాములు రావచ్చు, తేలు రావచ్చు, దోమలు రావచ్చు, అన్నీ వచ్చేస్తాయి. వస్తాయి రావా? ఎప్పుడు రావండి బాబు, మా ఊరు మా సంఘం అండి బాబు, కొత్త సంఘం ఎందుకు వస్తుందని అన్నట్టుకున్నారు. మీరు రమ్మన్నా వస్తుంది, రావద్దన్న వస్తుంది. వస్తారా రారా? ఇక్కడ కూర్చున్న ఒక్కసారి దోమ కుట్టదా? కుట్టదా? ఎప్పుడు ఎలక రాదా? ఎప్పుడు కనీసం ఒక పురుగు కూడా రాదా? మరి నీ హృదయం అనే మందిరం లోపల వస్తుందా? నీవు ఎప్పుడు రమ్మంటేనే అప్పుడు వచ్చొద్ది. అవునా కాదా? అలాగన్నట్టుగా ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియులారా వినండి త్వరగా, దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే హృదయం అనే మందిరము. చదవండి పూర్తిగా 16వ వచనంలో ఏమన్నారు మరొకసారి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరిగారా? అంటే మీకు తెలీదా? నిజమైన ఆలయం ఏమిటో తెలుసునా? మీరే. చెప్పండి నేనే అనండి. చెప్పండి నేనే. ఎవరు నువ్వు? నేనా కుమారిని, నేనా సౌజన్య, నేనా అప్పలమని, నేనా నరసమని, నేనా పార్వతిని అనుకోకు. నేనా సోమరాజు, నేను భీమరాజుని, నేను అప్పలరాజు, నేను సప్పలరాజుని అనుకోకండి. ఎవరు నువ్వు? వాక్యం దృష్టిలో మందిరము, ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగారా అంటే తెలుసుకోండి. ఫస్ట్ ఆలయం మీరే. మీరు హృదయమైన ఆలయం బాగలేదు. ఈ ఆలయం ఎంత శుభ్రంగా రంగులు కొట్టినంత మాత్రాన, చక్కగా డెకరేషన్ చేసినంత మాత్రాన ఎలాగుంటుందండి? పైన ఎంతో ఆడంబరంగా ఉన్నా, పైన ఎంత నువ్వు నిగనిగలాడిపోతున్నా, హృదయమైనటువంటి ఆలయం బాగోలేకపోతే ప్రయోజనం లేదండి. దేవునికి కావలసినటువంటిది హృదయమే. అందుకు దేవుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనములో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసునా? సామెతలు 23 వచనం 26 చదువుతారా? చదవండి సార్, త్వరగా, ఫాస్ట్గా ఉండాలి. నా కుమారుడా, నీ
ఏంటి బాబు? నా కుమారుడా, నీ సెల్ ఫోన్ నాకిమ్ము, నీ పెన్ను నాకిమ్ము, ఇంకా చాలండి. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట? నీ హృదయం నాకు ఇమ్మని. అంటే హృదయం దేవుని ఆలయం కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. దేవునిది దేవునికి ఇవ్వాలా, కైసరిది కైసరికి ఇవ్వాలా. అంటే దేవునికి సంబంధించింది నీ లోపల ఉంది. ఇప్పటి వరకు మీరు కట్టుకున్న మందిరంలో దేవుడు నిలబెడదాం అనుకుంటున్నారు. దేవుడు ఉండట్లేదు ఇక్కడ. ఆయన కట్టుకున్న ఆలయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆయన కట్టుకున్న ఆలయం ఏంటి తెలుసునా? మన హృదయమే. ప్రైజ్ ద లార్డ్. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మీరెరుగరా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఆలయమై ఉన్నదట. ఎవరికి ఆలయము? చెప్పండి అమ్మ. ఆలయం ఏంటి? ఇదే అనుకుంటా. సిమెంట్తో కట్టింది అనుకుంటున్నారు, రాడ్లతో రేకులతో కాంక్రీట్తో చేసింది అనుకుంటున్నారు. కాదండి అసలుగా. ఇది ఏంటంటే క్రైస్తవులు ఆరాధించే స్థలం ఇది. ఆలయం ఇది కాదు. వాక్యానుసారంగా ఆలయం ఎవరట? నేనే అన్నారు. చెప్పండి ఎవరు? ఇప్పుడు నువ్వు శుభ్రంగా ఉంచాలా, దీన్ని శుభ్రంగా ఉంచాలా? అలాగని దీన్ని చుట్టాలు, ఖైనీలు, బీడీలు, సిగరెట్లు, కొంతమంది ఈ ఏరియాలో గుడాకులు, ఇది రెడ్ పేస్ట్ వచ్చేసి శుభ్రంగా చేసేసి ఏం చేస్తారండి, అక్కడ పుచ్చుమని ఊసెత్తుంటారు. అవునా కాదా? చాలా విచిత్రంగా ఉంటారు కొంతమంది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అలాగా నోట్లో ఇలా రుద్దుతూ మాట్లాడు, అవ్వు ఊవు అంటున్నాడు. ఏం మాట్లాడో తెలుస్తుంది చెప్పండి. విచిత్రం ఇంకోటి ఏంటంటే, ఒక మాట చెప్తాను, మీరు నవ్వుతారో సంతోషిస్తారో కోపడతారు. కానీ ఈ బల్బు ఉంటుంది కదా, చుట్ట కాల్చడానికి పొయ్యిలో అగ్గి లేదు, అగ్గి పెట్టలేదు, బల్బుకు తీసుకెళ్ళి ముట్టిస్తున్నాడు ఆయన. దేనికండి? ఏంటి? చుట్ట. ఆయన అనుకున్నాడు ఇంత కాంతిగా ఉంది కాబట్టి దీంట్లోకి తీసుకెళ్ళి పెడతానని. ఆ బల్బుకి ఎంతసేపు పెట్టినా చుట్ట కాలుద్దా? కాలదు. అచ్చి కాలట్లేదురా అన్నట్టు. మీకు అర్థమవుతుందా? కాలట్లేదని ఇంకేం చేశాడు ఆ మహానుభావుడు? నేను బాగా గమనిస్తూనే ఉన్నాను. బాగా వేడిగా ఉందని చెప్పి దాన్ని ఆపాలి. ఎలా ఆపాలో తెలియదు. ఈయన దీపాన్ని ఆర్పినట్టు ఫూ ఫూ చేస్తున్నారు. కరెంటు బల్బు ఊదితే ఆరుద్దా? మీరు ఆర్పి చూడండి. మీకు చాక్లెట్ బిల్ల ఇచ్చి వెళ్తాను నేను. ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి తెలియదు, ఏం చేయాలో తెలియదు. మీకు అర్థమవుతుంది ప్రియులారా? దేవునికి వాక్యం చెప్తున్నది హృదయం అనే ఆలయము. హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. కాబట్టి దీనికి రంగులు రాస్తాము, దీనికి సున్నాలు రాస్తాము, దీనికి డెకరేషన్ చేస్తాము. హృదయాన్ని పరిష్కారంగా ఉంచామే లేదో ఆలోచిద్దాం ప్రియులారా. ఎందుకనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. శరీర శుద్ధి గలవారు ధన్యులని ప్రభు చెప్పలేదు. నీ శరీర రూపం ఎలాగనే ఉండొచ్చు. కొద్దిమంది తెల్లగా ఉండొచ్చు, కొద్దిమంది నాలాగా కర్రీగా ఉండొచ్చు. నేను కర్రీగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను మీకు తెలుసు. మీరు కర్రీగా ఉన్నారు, తెల్లగా మీకు తెలుసు. మీ రూపం, నువ్వు పట్టు చీర కట్టుకున్నావా, లేకపోతే మామూలు చీర కట్టుకున్నావా, సూటు బూటు ధరించుకున్నావా, సెంటు రాసుకున్నావా, ముఖానికి కోటింగు. ఏ కోటింగు? పౌడర్. చెప్పండి. పౌడర్, స్నో, ఇంకేంటి ఏదో రాసుకుంటారు మూతికి రంగు, కోతి రంగు అంటారు దాన్ని. ఏ రంగు అది? కోతి రంగు. ఆ కోతి రంగు, మూతికి కోతి రంగు రాసేటోళ్ళు కొద్దిమంది ఉంటారు. అవునా కాదా? దేవుడిచ్చిన అందం సరిపోదు వాళ్ళకి. ఏమండి? దేవుడిచ్చిన అందం సరిపోదు, ఎక్స్ట్రా రంగులు అనమాట. అర్థమైందా? నువ్వు ఈ శరీరానికి ఎన్ని రంగులు రాసినా, ఎంత సెంటు, ఎంత ఖరీదైన సెంటు వేసుకొని చర్చికి వచ్చిన దేవుడిని సెంటును కూడా లక్ష్యం చేస్తాడా? నీ పట్టు చీర కట్టుకున్న ప్రభువా ఏమనుకుంటున్నావు? 10,000 ప్రభువా పట్టు చీర. ఏ చీర? అన్నలు వస్తారా? ప్రభువా ఏమనుకుంటున్నావు? జీన్ ప్యాంట్ 6,000 రూపాయలు అయింది. చక్కగా 6,000 ఇచ్చి కొనుక్కుని తెస్తాడు, చింపేసుకుంటాడు ఇక్కడ. కటింగ్ కటింగ్ కటింగ్. ఏమండి అబ్బాయిలు మరి ఎందుకు చింపుకుంటారో వాళ్ళకే తెలియదు. ఏమనంటే ఫ్యాషన్ సార్. ఏటట? ఏం ఫ్యాషన్ అయ్యా? నీ ఫ్యాషన్ తగలయ్యా? అంత చక్కటి పెయింట్ చలికాలంలో మరి అలాంటి కన్నల పెయింట్ వేసుకుంటే చలెత్తదు లేదా? మరి ఎందుకు కట్ చేసుకుంటారు? వాళ్ళకి తెలియదు. ఫ్యాషన్. అర్థమవుతుందా?
కాబట్టి ప్రియులారా గమనించాలి, ఈరోజు శరీరానికి రకరకాలైనటువంటి వస్త్రాలు అలంకరణ చేసుకున్నంత మాత్రాన పై రూపాన్ని దేవుడు చూసేటువంటి వాడు కాదు, ఆయన చూడడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం చదివితే దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హృదయమనే పరీక్షిస్తాడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు మన దేవుడు. అందుకని చెప్పి నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఎందుకంటే ఆ హృదయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరంలో దేవుడు ఎందుకు ఉండట్లేదు, ఈ సంఘంలో దేవుడు ఎందుకు ఉండట్లేదు అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3 వచనం 20 చదవండి. ప్రకటన 3 వచనం 20లో ఏముంది చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి. అక్కడ ఆగండి సార్, ఎక్కడ నిల్చున్నారు బాబు? జాగ్రత్తగా వింటున్నారా? ఎంతమంది బాగా జాగ్రత్తగా వింటున్నారు చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి ఒకసారి. జాగ్రత్తగా వింటున్నారు కదా? ఎక్కడ నిలబడి తలుపు తడుతున్నారు? ఇప్పుడు అమ్మాయి తలుపు తీ అంటే మనిషి లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట? అప్పుడప్పుడు ఇంట్లో పురుషుడు బయటికి వెళ్ళి తలుపు తీయే, ఏం చెప్తున్నావే పనికి మళ్ళీ దానా, తీయే, దుబ్బు దబ్బు దుబ్బు దబ్బు బాదుతుంటాడు వాళ్ళ ఆయన. ఎందుకు తడుతున్నాడు తలుపును? ఆయన లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? అప్పుడు పిల్లలు స్కూల్లో నుంచి కాలేజీ నుంచి రావడం లేట్ అయిపోతే అమ్మ నాన్న చూసి చాలేక మా అబ్బాయి లేట్ అయిపోయాడు, బస్సు లేట్ అయిందేమని చెప్పి పడుకుంటారు. తలుపు తీయే అమ్మా, ఓ బాబాయ్ తలుపు తీయే అని అరుతుంటారు పిల్లలు. ఎందుకు తలుపు తడుతున్నాడు అబ్బాయి? ఎక్కడున్నాడు? మరి దేవుడు తలుపు తడుతున్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? సంఘం లోపల ఉన్నాడా, సంఘం బయట ఉన్నాడా? చెప్పండి. ఎవరు తలుపు కొడతారు? లోపల ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళ? తలుపు తీయండి రా వస్తాను నేను మళ్ళీ అంటారు. ఎప్పుడు? ఎవరు? బయట ఉన్న వాళ్ళు. అంటే దేవుడికి సంఘంలో చోటు లేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలైనటువంటి ఆచరణలు, రకరకాలైనటువంటి నియమ నిబంధనలు, మానవుడు కల్పించిన పద్ధతులు సంఘంలో ప్రవేశపెట్టడం వల్ల దేవుడు సంఘంలో లేడు, సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైంది చెప్పింది? కాబట్టి ప్రియులారా, ఆ దేవుడే నీ తలుపు అంటే మీ ఇంట్లో ఉన్న తలుపు కాదు, హృదయం అనే తలుపు. చెప్పండి అందరే, తలుపు. హృదయం అనే తలుపును ఆయన తడుతున్నాడు. నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చేదనని ప్రభు అంటున్నాడు. ఎందుకంటే హృదయం అనే మందిరము దేవునికి కావాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము త్వరగా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, గట్టిగా సప్పుడు కొట్టి ప్రభువును మహిమపరచండి. మీకేమైనా అర్థమైందా ప్రియులారా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని దేవుడు పాడు చేస్తాడట. పాడు చేయడం అంటే అర్థం ఏంటి? పాడు చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మొబైల్ పాడు చేస్తాడరా అంటారు కొద్దిమంది. నిన్నటితో ఒక సోదరుడు నాకు కనబడ్డాడు. ఏమయ్యా ఫోన్లు చేయట్లేదు, వాట్సాప్ పెట్టట్లేదంటే ఆయన అంటున్నాడు, అయ్యా మా అబ్బాయి నా ఫోను పాడు చేస్తాడండి అన్నాడు ఆయన. ఈరోజు ఉదయం కూడా ఒక సేవకుడు నాకు కలిసి అంటున్నా, అయ్యా నా ఫోన్ పాడైపోయింది అయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాడవడం అంటే అర్థం ఏంటి? చెడిపోవడం. ఓకే, ఇప్పుడు అర్థమైందా? దేవుని ఆలయంలో పాడు చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని ఆలయం అంటే ఎవరు? ఎవరు? దేవుని ఆలయం అంటే కట్టడం కాదు. ఏంటి? నేనే, మన శరీరమే కదా. అలాంటప్పుడు ఈ వాక్యం ద్వారా మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల అంటే ఎట్లా అయితే పాడవుద్ది? ఇప్పుడు మొబైల్ ఫోన్ పాడైపోయింది, ఎట్లా పాడవుద్ది చెప్పండి? కింద పడేస్తూ. ఓకే, ఇంకా ఎలాగెలాగ పాడవుతుంది చెప్పండి? చెప్పండి ఏదో ఒకటి తొందరగా. మీరు చెప్తే తొందరగా ముగిస్తాను. చెప్పాలి. ఎలా పాడవుద్దమ్మా? పగిలిపోతే పాడైపోద్ది. ఇంకా ఇంకా వీళ్ళెవ్వరూ చెప్పట్లేదు, మేము ఎప్పుడు వాడట్లేదు బాబు అన్నట్టుగా ఉన్నారు. పైనుండి పడితే ఇప్పుడు పడింది ఆయన చూసుంటారు అన్నమాట. సరే వినండి, ఎందుకంటే
దేవుని ఆలయమును పాడు చేయడం అంటే రకరకాలైనటువంటి వ్యసనాలతో ఎప్పుడైతే ఉంటారో, పాడు పనులు చేస్తూ ఉంటారో అప్పుడు హృదయం అనేటువంటి స్థితి పాడైపోతుంది. అనేక మంది హృదయము లేక దేవుని ఆలయమును పాడు చేసినప్పుడు దేవుడు వారిని పాడు చేసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ప్రియులారా. కావున దేవుడు అంటున్నాడు, నా కుమారుడని హృదయం నాకు ఇమ్ము అన్నాడు. ఎందుకు ఇమ్మంటున్నాడు తెలుసునా? హృదయమే దేవుని ఆలయం కాబట్టి. ఈ ఆలయం కొరకు కాదు కానీ హృదయమైన ఆలయం కొరకు ప్రభు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం తెరవండి. అక్కడ ఒక మాట అన్నాడు, చూడండి ఒకసారి చదువుకుందాం తొందరగా. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చాలా విచిత్రమైనటువంటి మాట ప్రభు తెలియజేశాడండి. ఒకసారి చదువుదాం రండి. ఎందుకంటే ఈ మాటలు మనకు గనక అర్థం కాకపోతే మనము దేవుని యొక్క చిత్తమును అర్థం చేసుకోకుండానే ఉంటూ ఉంటాం. కావున బిడ్లారా, మరి ఈరోజు మీరు యొక్క సత్యాన్ని గుర్తు చేసుకొని అలాగున జీవిస్తే చాలా మంచిది. 23వ వచనం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం తొందరగా. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఎలా కాపాడుకోవాలి? అమ్మా చెప్పండి, ఎలాగా? ఎందుకు హృదయము అంత భద్రంగా కాపాడుకొని ఎందుకు చెప్పాడు దేవుడు? మన చర్చి కట్టడాన్ని భద్రంగా కాపాడుకోమనేటువంటి మాట కాదు కానీ ప్రభు అంటుడు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు. ఎట్లా చెప్పండి, ఎలాగా? భద్రంగా. మొక్క నాటిన తర్వాత చుట్టూ ఏం చేస్తారు? ఏమేస్తారండి? కంచె కడతారు. ఎందుకు కడతారు కంచె? అలాగన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయమే దేవుని ఆలయం కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మరొక్కసారి ఆ వాక్యంలోకి వెళ్దాం. ఎక్కడ? 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనము చివరి భాగంలో ఉంది. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 1 కొరింథీ 6:19 అన్నాడు. ఏమన్నాడు? చదవాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగారా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేవునికి మహిమపరచుడి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా కిందికి ఇంకేమన్నాడు? 19 పూర్తి చదవనా? ఒకసారి చదవండి పూర్తిగా మాట. చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? తర్వాత మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి దేహం అనగా ఈ శరీరం దేవుని దృష్టికి మందిరమై ఉంది కాబట్టి ఈ మందిరంతో ప్రభువును ఆరాధించాలి. కానీ మనలో కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ మందిరానికి వస్తారు, అనగా ఈ కట్టడం అనే మందిరానికి వచ్చి ఆరాధిస్తారు తప్ప ఈ శరీరం అనే మందిరంలోకి ఆరాధించటం నేర్చుకోలేకపోతున్నారు. ఈ యొక్క శరీరం అనే మందిరములో మనం బయట ప్రాంతంలో ఉన్నా కూడా మనం ఆరాధించాలి. ఏ పనుల్లో ఉన్నా ఆరాధించాలి. డ్రైవరు కాలు చేతులతో బండిని నడుపుతాడు కానీ నోటితో నడపడు కదా. నోటితో ప్రభువును స్తుతించాలి. పనులకు వెళ్ళేటువంటి వారు వ్యవసాయంకైనా చేని పనులకైనా ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు కాలు చేతులతో పని చేస్తారు, నోటితో ప్రభువును స్తుతించాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటిది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి బిడ్డలారా, ఈ యొక్క మాట చివరికి ఒక మాట చదువుదాం చూడండి. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదివితే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇవన్నీ మనం తెలుసుకుంటే, వాక్యానుసారంగా మనం జీవిస్తే తొందరగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన
ఉండునట్లు మీరును సజీవులైన సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. గట్టిగా చెప్పండి, కూడా ప్రభుని మహిమపరచండి. మనం ఎలాగట్ట సజీవమైన రాళ్ళ వంటి మందిరముగా కట్టబడాలి. కిందికి అంటున్నాడు ఆత్మ సంబంధమైన మందిరము. హల్లెలూయా. ఏ సంబంధం అండి? ఈ భూ సంబంధమైన మందిరాలు ఈ భూలోకములో ఉండిపోతాయి. జాగ్రత్త వినండమ్మా, అందరు వినండి, సేవకులు కూడా చెప్తున్నాడు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎంత వాటికి రేకులు వెళ్తాయా? ఈ విశ్వాసులు వెళ్తారా? ఏంటి వెళ్తుంది? ఈ రాడ్లు, ఈ కిటికీలు, ఈ తలుపులు, ఈ కుర్చీలు, టేబుళ్ళు ఇవి వెళ్తాయా? ఇందులో ఉన్న విశ్వాసుల పైకి వెళ్తారా? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చేది ఈ కట్టడం కొరకు వస్తున్నాడా? ఈ సంఘముగా పిలువబడుతున్న విశ్వాసుల కొరకు వస్తున్నాడా? ఎవరి కొరకు? అర్థమైపోయిందా? ఏమైంది? అర్థమైంది కదా? మరొకటి చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, వినండి. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఎత్తబాటుకు తీసుకెళ్లేటువంటిది ఈ కట్టడమున విశ్వాసులున్నా. నీ విశ్వాసివా? కాకపోతే ఎందుకు కూర్చుంటున్నాడు బాబు, భలేగా అడుగుతున్నారు అన్నట్టుగా ఉన్నారు మీరు కదా. అయితే వినండి ప్రియులారా, ఇది సేవకులు కూడా బాగా లోతుగా ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు విశ్వాసులను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు తప్ప మనం కట్టుకున్న పెద్ద బంగ్లాన్ని తీసుకెళ్ళడానికి రావటం లేదు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుత్వమైపరచాలి. కొద్దిమంది అంటారు మా సంఘం సార్, సంఘం కట్టడానికి 2 కోట్లు. ఎంత? ఒక పాస్ట్ గారు అన్నారండి, సంఘం కట్టడం 2 కోట్లు అండి అన్నాడు. విచిత్రం వేసింది. అప్ప 2 కోట్ల, చూద్దాం పదండి అని చెప్పి వాళ్ళ సంఘం కలితే తగతగ మెరుత్తం అన్నది. ఓహో, అక్కడ చూస్తే ముఖంలో చూసుకొని దువ్వుకోవచ్చు. ఇలాంటి చెల్లిళ్ళు అంటే పౌడర్, స్నో పౌడర్లు కూడా రాసుకోవచ్చు. అవునా కాదా? చక్కగా కనబడుతుంది. మనిషికి కనబడవచ్చు కానీ ఏసే కనబడాడు అక్కడ. మీకు అర్థమవుతుందా? వాళ్ళ ముఖాలు వాళ్ళకి కనబడతాయి కానీ ఏసే కనబడాడు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ వదిలేసి వెళ్ళాల్సిందే, గుర్తుపెట్టుకోండి. కానీ హృదయాలు కట్టాలి, జీవితాలు కట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభు కోసం. మీ జీవితాలు కట్టబడాలి, నీ బ్రతుకులు కట్టబడాలి అంటే దేవుని వాక్యం. ఎందుకంటే యాకోబు పత్రిక 1:21 అంటున్నాడు, మీ ఆత్మను రక్షించుటకు శక్తి గలది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మీ ఆత్మను రక్షించడానికి ఈ బిల్డింగ్ కాదు, ఈ రాజకీయవేత్తలు కాదు, కానీ దేవుని వాక్యం మాత్రం మీ ఆత్మను కట్టగలదు, మీ ఆత్మను రక్షించగలదు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చెప్తున్నాను ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళేది బిల్డింగ్ని కాదు, విశ్వాసులను. కాబట్టి ఈ మందిరం కొరకు కాదు కానీ దేవుడు నిర్మించుకున్న మన శరీరమైన మందిరాన్ని, లేక మన ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన తీసుకువెళ్ళడానికి అతి త్వరలో రాబోతున్నారు. మరి మనం సిద్ధపడ్డామా లేమా? లేకపోతే ఇదే రోజు ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికి హెచ్చరిక తెలియజేస్తూ ఈ మందిరానికి సంబంధించినటువంటి వర్తమానాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు అలాంటి ఆత్మ సంబంధమైన మందిరముగా మీ అందరిని నింపునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అయిపోలేదండి, ఇంకొక వర్తమానం ఉంది. ఈరోజు ఏ రోజు? ఏం పండుగ? కిస్మిస్ పండుగ. కొద్దిమంది క్రిస్టియన్స్ అనలేక కిస్మిస్, మొన్న సాలరా ఆయన అంటున్నాడు, అయ్యా మీ కిస్మిస్ పండుగకి మా దగ్గర దుకాణాలకు వస్తారా లేదంటున్నాడు. అసలు కిస్మిస్ పండుగ అంటే ఏంటి? ఏమండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి బోధనలు రెడీయా? మొత్తం రెడీయా? తర్వాత ఈరోజు బాప్తిసం కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కావున మరి వింటామంటే ఒక 5 నిమిషాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. మీరు చక్కగా తిందురు కానీ, ఓకే? 2 సార్లు కూడా తినండి, ఎందుకంటే పర్లేదు, ఫుల్గా వంట చేశారు. రైట్. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు? ఏమండి, ఆయన దేవుడుగా ఉండిపోవచ్చు కదా, ఈ భూలోకానికి రావాల్సినటువంటి అవసరత ఎందుకు? ఏమా,
ఆయన పరలోకములో ఉండి అన్ని చేసేటువంటి వాడై ఉన్నాడు కదా, అక్కడి నుండి పాపాలు క్షమించవచ్చు కదా. భూలోకానికి దిగి వచ్చి పాపాలు క్షమించడం ఏంటి, స్వస్థపరచడం ఏంటి, మనుషులకు దారి చూపడం ఏంటి, ఎందుకు రావాలి యేసు ప్రభువారు? ఇందుకు ఒక వాక్యం చదివాను కదా, యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం తెలుసునా? చూడండి ఒక మాట, తిమోతియులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు లోకానికి? అందరు చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చారు? గట్టిగా చెప్పండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 9:13 ఏముంది? చదవమ్మా. చాలమ్మా, గట్టిగా చదవాలి. నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని యేసుక్రీస్తు ప్రభువు స్వయాన చెప్పారు. ఎందుకు పిలవడానికి వచ్చారు ఆయన? ఎందుకంటే పాపములో ఉండి పాపము చేస్తూ ఒక మనిషి నశించిపోయి నరకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టం లేదు. కావున పాపులను పిలువచ్చాడు. ఆయన నీతిమంతులను పిలువ రాలేదు. మీకు అర్థమవుతుందమ్మా చెప్పింది? ఆయన నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చారు. మీకు అర్థమవుతుందా? ఇంతకీ ఎవరు పాపులు మరి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యంలో చదివినట్లయితే, పాపము చేయకుండా నీతిగా జీవించేటువంటి వాడు ఈ భూలోకములో ఒక్కడు కూడా లేడట, నీతిమంతుడు. కీర్తనలు 53:2-3 ప్రకారంగా అక్కడ అంటున్నాడు, ఒక్కరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులు కనబడలేదట. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వాక్యం చూసినట్లయితే అందరూ దారి తప్పిపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారట. అలాగే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీకు అర్థమైందండి? కావున దేవుని మహిమను తిరిగి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చారు. ఇది తెలుసుకొని చేస్తే పండగ, తెలియకుండా ఎన్ని చేసినా అది దండగే. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించడానికి. ఎందుకనగా పాపం వలన వచ్చే జీతం మరణం. రోమపత్రిక 6:23 అంటున్నాడు, పాపంలో వచ్చేటువంటి జీతం మరణం. కాబట్టి మరణం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చారు. హల్లెలూయా. అది తెలుసుకొని చేస్తే అది పండగ, ఇదేమీ అర్థం కాకుండా చేస్తే దండగే. కావున యేసుక్రీస్తు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే సర్వ మానవుల పాప పరిహారార్థమై ఆయన రక్తము కార్చి రక్షించడానికి వచ్చారు. మరి లూకా సువార్త 19వ అధ్యాయం 9-10 వాక్యాలు చూసినట్లయితే, నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చారు. హల్లెలూయా. అలాగే మొదటి యోహాను పత్రిక 3:5 ప్రకారంగా పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చారు. ఈ పాపమును తీసే శక్తి ఎవరికి లేదు. ఏ దేవి దేవతలు కానీ, ఈ భూలోకమున అధిపతులు కానీ, శాస్త్రవేత్తలు కానీ ఎవరికి కూడా పాపమును తీసివేసే శక్తి లేదు ప్రియులారా. పాపాన్ని తీసివేసే శక్తి కేవలం యేసుక్రీస్తుకే ఉంది. కావున అది తీయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ లోకములో ఎవరి వలన కూడా అది సాధ్యపడదు. ఏ యొక్క బలుల వల్ల కూడా సాధ్యపడదు. ఎబ్రీ పత్రిక 10:4 చూస్తాము, మేకల యొక్క, గొర్రెల యొక్క, కోడెల యొక్క రక్తము మన పాపమును తీసివేట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. కావున యేసుక్రీస్తుకు సాధ్యమవుతుంది. ఆ ఉద్దేశంతో యేసు ప్రభు లోకానికి వచ్చారు. మీకు అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన కారణాలు కొన్ని చెప్పాను మీకు. ఇవి తెలుసుకొని మనం పండుగ చేస్తే ఆ పండుగకు ఒక మజా ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. అది తెలియని నాడు మనం ఎన్ని పండుగలు చేస్తూ పోవచ్చు, కొత్త బట్టలు ధరించవచ్చు, పిండి వంటలు చేయొచ్చు, బిర్యానీ బువ్వ వండుకోవచ్చు, మటన్ తినవచ్చు, చక్కగా మనం డ్యాన్స్ చేయొచ్చు, ఓహో శుభ్రంగా డ్యాన్సులు ఆడవచ్చు, దింసలు ఆడవచ్చు. కానీ హృదయం మారకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి హృదయమైన మందిరం ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ హృదయమైన ఆలయం నిర్మించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. కావున ఆయన వచ్చిన కారణమును తెలుసుకొని ఆయన స్తుతిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. మరి అలా మనం జీవిద్దాం. మన ఆత్మ సంబంధమైన మందిరంగా మనం నిలబడదాం. అలా జీవించి ప్రభు రాకడ కొరకు ముందుకు వెళదాం. ప్రభు త్వరగా రాబోతున్నారు. ముగించే ముందు ఒక మాట, మనం బాల యేసు కోసం ఎక్కువ తాపత్రపడవద్దు. రాబోతున్న యేసుక్రీస్తు కొరకు ఎక్కువగా ఆతృతగా ఉందా. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు బాలుడుగా లేరు. భూలోకంలో లేదు, పరలోకంలో లేదు బాలుడుగా. తెలుసునా?
కానీ మన వాళ్ళు ఏంటి, ఎక్కువగా బాలయేసు పండుగలు చేసుకుంటారు. కానీ రాబోతున్న యేసుక్రీస్తు పండుగల్లో మనం ఉండాలి, రెండవ రాకడ కొరకు ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అతి త్వరలో రాబోతున్నారు. రాబోతున్న యేసుక్రీస్తు కోసం మనం ఎదురు చూడాలి. ప్రపంచమంతా అంతమయ్యే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు మనం పోతామో తెలీదు, ఎప్పుడైనా వస్తాడో తెలీదు. ఆయన రాకడైనా జరగవచ్చు, మనం పోకడైనా జరగవచ్చు, ఏదైనా జరుగుద్ది. మనమైనా చచ్చిపోవచ్చు, ఆయనైనా వచ్చేవచ్చు. ఏది ఏమైనా పరలోకం మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు వస్తున్నారు, రెండవ రాకడ కోసం సిద్ధపడదాం. మనం ఎప్పుడు యేసుప్రభు పుట్టాడని పాట పాడటమే కాదు, కానీ యేసయ్య వస్తున్నాడని పాట పాడాలి, సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. అలాంటి పనిలో ఉందాం. దేవుడి మాటలు మీ అందరిని దీవించునుగాక. మరి ఎవరెవరైతే బాప్తిసానికి సిద్ధంగా ఉన్నారో మీరు త్వరపడండి. మరి స్థానిక సేవకులతో పాటు ముందుగా బాప్తిసానికి వెళ్ళొద్దాము. చీకటి పడితే చలి అవుతుంది. కాబట్టి భోజనాలు పెట్టాల్సిన పెడతారు, తినే వాళ్ళు తినండి, అక్కడ వచ్చేటి వాళ్ళు రండి. ప్రభు చిత్తం అయితే రాత్రికి ఉంటే మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కాపుదల మీ అందరికీ మెండుగా తోడైవ్వండి. ఆత్మ సంబంధమైన మందిరముగా మీ అందరిని తయారు చేసి రెండవ రాకడ కొరకు ప్రభు సిద్ధపరచునుగాక. నాకు సమయం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు ప్రత్యేకించి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. రెండు చేతులతో హల్లెలూయా. హల్లెలూయా. అదే కదా మనం విన్నాం, యేసయ్య ఇక్కడ పుట్టాడు పశువుల పక్కన అనుకుంటాం కదా. కానీ నిజమైన క్రిస్మస్ అంటే నీ హృదయంలో యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఈ రోజు జరిగిస్తున్నామంటే మన హృదయము ఆరాధించే ఆలయము అయి ఉంటారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. మరి ముందుకు మరి సమూహం దేవుని ఒక దాసుల చేత చాలా మంచి మాటలు, విలువైన మాటలు, పరలోక మాటలు మరి దేవుని ఒక హస్తం చేత దీవించబడుతున్నాం. ముందున్న సమయంలో త్వరగా మీరు షార్ట్ కట్ లో దీవించడానికి మరి ముందు సమయం తీసుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని ఒక దాసులు కొన్ని ప్రేమిస్తూ మరి కొన్ని బహుమానాలు, కొన్ని చిన్న చిన్న గిఫ్ట్లు దేవుని ఒక సేవకులు తీసుకొని వస్తున్నారు. అదే లిస్ట్ తీసుకొచ్చినట్టు ఉన్నారు. ఆ పేర్లు చదువుతారు. ఆ పేర్లు చదివిన వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకోవాలని మనం చేస్తాం. హల్లెలూయా. ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నవయ్యా నా తోడుగా, ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నవయ్యా నా తోడుగా,
హల్లెలూయా. కొమ్మిటి గారికి పాడాలని చాలా కోరిక ఉంది కానీ సమయం లేదు, ఏం చేద్దాం. ఆయన కాదు, నాకు కూడా పాడాలని ఉంది. చాలా లేట్గా వచ్చారు మీరు. 12:30కి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందండి? 12:30కి ప్రారంభించాము, భోజనం టైం అయింది. చాలా పాడాల్సి ఉంది, చెప్పాల్సి ఉంది. అయ్యగారులు చాలా మంది చెప్పాల్సి ఉందండి, వాళ్ళ గ్రీటింగ్ కూడా ఇవ్వాలి. అందుకే రాత్రి కార్యక్రమం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అయితే మేమేదో గిఫ్ట్లు అంటే పెద్ద తెచ్చారు అనుకోకండి. ప్రేమ తెచ్చినటువంటి బహుమానాన్ని వెలకట్టకూడదు. ఏం చేయకూడదండి అంటే ఇంత తక్కువ పెద్ద తెచ్చేసినట్టు అనుకోకూడదు. ఎంత ప్రేమతో ఇచ్చామో అది చూడాలి. మీకు అర్థమైందా? పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, కానీ దేవుడు ఎవరు కానుకొని ప్రేమించాడు? మిగతా వాళ్ళు 500, 1000 రూపాయలు, 200 నోట్లు కూడా ఇచ్చి ఉంటారు. కానీ దేవుడి దృష్టికి పేద విధవరాలు కానుక కనబడదు. ఎందుకంటే తనకు కలిగినంత ఎంత ప్రేమ తెచ్చింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్నవి మాత్రం తీసుకొచ్చాము. మరి మీరు బాధపడిపోకండి. ఏడయ్య గారు ఇంత చిన్న తెచ్చారు అనుకోకండి. ఎంత ప్రేమ తెచ్చారో అది గుర్తు పెట్టుకోండి. మంచిది. మరి ఈ సమయంలో మరి పాస్టర్ గారు కొద్దిమంది పేర్లు ఇచ్చారు. ఈసారి రెండోసారి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇద్దాము. మరి ఒక 10 మందికి పేర్లు రాశారు ఇక్కడ. ఆ 10 మందికి చిన్న చిన్న కానుకలు కాదు, గిఫ్టులు అంటే ఏంటి? ఏదో గుర్తు కోసం రండి. మరి సమయంలో మరి నేను పేరు పిలుస్తుంటాను, వారు ముందుకు వస్తారు. మొదటిగా జాను 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 మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు సౌజన్య. ఓ అవేనా? కమ్ పాస్టర్ మంచిది. అటు చూడు తొందరగా వాళ్ళ పేరు పిలిచిన వారు. ఓకే మంచిది. అలాగే కే ఝాన్సీ డాక్టర్ విశాఖ అందిస్తారు. ఆదిలక్ష్మి
చదువుతారు అంతే కదా. చాలు మిగతా పాస్టర్ గారు అందిస్తారు.